చేర్పల్లి బందారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన నిర్వహించిన ఎంపీ రఘునందన్ రావు. చేర్పల్లి బందారం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ పెరుమండ్ల నరసింహులు మాట్లాడుతూ గ్రామంలోని సీసీ రోడ్ల అభివృద్ధి కోసం 10 లక్షల నిధులు మంజూరు చేయడంలో కృషి చేసిన మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే బందారం గ్రామం నుండి నర్సంపేట వరకు రహదారి నిర్మాణానికి సహకరించాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఎం రఘునందన్ రావు గ్రామ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ దేవత రాగటమ్మ ఆలయ రహదారి అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే బందారం నుండి నర్సంపేట రహదారి అభివృద్ధికి కూడా తన వంతు సహకారం అందిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాములు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషము. 10 లక్షలు ఇచ్చిన అన్నగారు, దానివల్ల మనం సీసీ రోడ్డు నిర్మించుకుంటాము. ఇంకొక 2 పనులు అన్న దాదాపు మాకు చేర్పల్లి, బందారం, నర్సంపేట 3 ఊళ్ళకి మాకు ఆరాధమైన ఒక రేటమ్మ తల్లి ఉందన్న. దాదాపు 100 సంవత్సరాల కింద టెంపుల్ ప్రతి మాసం 3 మాసంలో తీసుకుంటామన్న. దానికి ఒక సీసీ రోడ్ ఒకటి ఇస్తే అది ఈ పీరియడ్లో నెక్స్ట్ పీరియడ్లో పోయిన సీసీ రోడ్ ఇస్తే మాకు సంతోషం అన్న. సో రెండోది ఒకటి నర్సంపేటకి బందారం ఇన్ని రోజులు ఇంతవరకు రోడ్ మార్గం లేదన్న. అదొకటి రోడ్ మార్గం అదొకటి ఇస్తే బాగుంటుంది. తర్వాత ప్రతి సంవత్సరము వర్షాకాలము నర్సంపేట ఆర్ఎన్బి రోడ్ నుంచి విలేజ్లకు నీళ్ళు వచ్చేసినాయన్న. పోయినసారి ఒక 3 ఇళ్ళు కూలిపోయినాయి. ఈ సంవత్సరం కూడా చాలా ప్రమాదం ఉంది. ఆర్ఎన్బి 250 మీటర్లు 4 ఫీట్ల వెడల్పు 4 ఫీట్ల లోతుకొని అదొక రోడ్ శాంక్షన్ చేస్తే నీకు కృతజ్ఞతలు. నేను మీ రఘునందన్ రావు. ఎవరు గెలిచినారు, ఏ పార్టీ అధికారంలో ఉంది అనేటువంటి అంశాలను పక్కకు పెట్టి గ్రామాలు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుంది అనేటువంటి సదుద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ గ్రామం నుంచి ఒక PMGSY రోడ్ ఇవ్వడం జరిగింది. చాలా సంవత్సరాలుగా గ్రామం నుంచి చేర్పల్లి గ్రామం నుంచి లింగరాజపల్లి వైపుకి వెళ్ళేటువంటి రోడ్డు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటే నేను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు PMGSY కింద రోడ్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా చేగుంట, దౌలతాబాద్ 2 మండలాలని కలుపుతూ CRF కింద సెంట్రల్ రోడ్ ఫండ్ కింద సుమారు 20 కోట్ల రూపాయలతోటి 2 మండల కేంద్రాలని 2 జిల్లాలని కలుపుతూ రోడ్డు పూర్తిగా వస్తుంది. ఇంకొక 2 బ్రిడ్జిలు ఉన్నాయి. ఇప్పుడు వస్తూ ఆగి పనిని పరిశీలించడం, అది కూడా పూర్తి అయిపోతుంది. ఇకపోతే సర్పంచ్ గారు చెప్పినట్టు 10 లక్షల రూపాయలు ఈ గ్రామానికి NREGS కింద సీసీ రోడ్లకు ఇవ్వడం జరిగింది. వారు అడిగిన బందారం, నర్సంపేట 2 గ్రామాలకు కూడా ఆగస్టు 15వ తారీఖు నుంచి VBG రామ్జీ కొత్త పథకం కింద వచ్చేటువంటి నిధులలో బందారం, నర్సంపేట కూడా 2 గ్రామాలకి ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల రూపాయలని సీసీ రోడ్లకి, డ్రైన్లకి మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వక, కొత్త పింఛన్లు ఇవ్వక, నానా రకాలైనటువంటి అవస్థలు పడుతూ డబ్బులు లేక, పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వక, మన ఊరు మనబడి నిధులు ఆగిపోయి ఎక్కడికక్కడ అవస్థలు పడుతున్న ప్రస్తుత తరుణంలో కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్లకి, గ్రామ పంచాయతీలకి, అన్ని గ్రామాలకి కొత్తగా అంగన్వాడీలు లేకపోతే అంగన్వాడీ భవనాలు ఇస్తూ ఉన్నాం, సీసీ రోడ్లు లేని చోట సీసీ రోడ్లు ఇస్తూ ఉన్నాం, డ్రైన్స్ లేని చోట డ్రైన్స్ ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇస్తూ వస్తూ ఉంది. కాబట్టి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి పార్టీలు జెండాలు పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులు, ఏ ఊరి సర్పంచ్ వచ్చినా ఏ సమస్య ఉన్నా 100% ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ఖచ్చితంగా వారికి అండగా నిలబడతాను. పనులు మొత్తం కంప్లీట్ చేయించిస్తాను. పారదర్శకంగా పనులు చేయండి. జాగ్రత్త, ఒక సీసీ రోడ్ వేస్తే ఒక 100 సంవత్సరాలు ఉండేలాగా ఆ పని లోపల నాణ్యతను గమనించాలని చెప్పి నేను సర్పంచులకి, ఉప సర్పంచ్, ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ VBG రామ్జీ కొత్త పథకం కింద వచ్చేటువంటి నిధులన్నీ జూన్ 1 తర్వాత ప్రారంభమవుతాయి. కాబట్టి సర్పంచులు దయించి గ్రామాలలో ఎక్కడైనా ఏమైనా అవసరాలు ఉంటే దరఖాస్తులు తీసుకొని వచ్చి ఇస్తే ఖచ్చితంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి గ్రామ పంచాయతీకి మినిమం ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యుడిగా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ గ్రామానికి కూడా ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా సర్పంచ్ గారు, పాలకవర్గం చెప్పిన దాని ప్రకారం ఖచ్చితంగా వాటిని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వరండా. జై హింద్, జై భారత్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.